భయం ఒంట్లో ఉంటుందేమో, నాకు వైఫై లా చుట్టూ ఉంటుంది అంటున్నాడు చంద్ర. పాపం అంతలా ఎందుకు భయపడుతున్నాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ, ఒకరాని కుంపట్టు రగిలించినాడే, ఒకరికి చలిగాన్ని తగిలేసినాడే, చెమ్మా చెక్క చేత చిక్క, మంచమల్లె మారిపోయే మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లె దండలు. ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపించింది. అది నా కాలండి. కాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు, నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా? ఏమాలే నాన్న. ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు? సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పైనుంచి ఫ్లైట్ వెళ్తుందిగా. ఫ్లైట్ వెళ్తే అది పడి సకలాలు మన తల మీద పడితే అది నాన్న, తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు, చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు నాన్న. చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు. చెప్పు. ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం గుండు. ఆ సంచి కింద పెట్టి ఆ సంచులు ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచులో కత్తి వేసుకొని వచ్చిందా రావచ్చు. ఎవరికి తెలుసు? కత్తి ఎందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? ఏమో నా తరపు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ కడుపులో పెట్టుకొని సంచులో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నేను ఎలా నమ్ముతాను మామ? అది కాదు. నువ్వు దూరం జరుగు మామ. సంచులో ఒకసారి చెక్ చేస్తా. సంచులో ఏం లేదులే. ఒకసారి పంచలో ఏముందో చెక్ చేస్తా. అమ్మాయి పిల్లనిచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచలో ఏముందో చెక్ చేస్తా. నమస్తే మేడం. యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏమ్రా వీరేష్? నమస్తే అన్న. ఇదిగో అన్న డైలీ. నేను అడగకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడి వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండి రా. నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న? మీరు కొట్టుకుంటారా? ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి? తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్, నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకుముందు ఉత్తర కొరియాలో ఒకడికి వచ్చింది. అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్. ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక్క. అరే ఫ్లైట్ వాడా, నీకెందుకు రాంత పోకరు? నా మీద నుంచి వెళ్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. ఓన్లీ 48 hours వెళ్తా. రష్మి, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్, నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రష్మి, వద్దు. ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రష్మి. అది కాదు. అదే నాకు తెలుసు. నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రష్మి, ఎందుకంటే నాకు టైం లేదు రష్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రష్మి, యూ మిస్ మీ లాట్ రష్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏ వీరేశం, క్యారే
క్యా రేనా క్యా రే బే సాలే హౌలే క్యా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్నా. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంట్రా? నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి. డోంట్ కేర్. ఏం రో తల తిరుగుతోందా? నా వెనక బల్గం ఉంది. నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా, ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండిరా. ఇవ్వబే ఇవ్వబే. ఏనా ఆ ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చి ఇవ్వరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా. 4 రోజులు ఇంటికి పంపించు. అరే ఒక్క నిమిషం ఆగరా. ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండిరా. పొట్టిపుడంకాయ పొట్టిపుడంకాయ. రేయ్, నిన్ను లేపేస్తారా? ఏంట్రా నువ్వు లేపేది? 2 రోజులు అయితే నేనే లేచిపోతాను రా. నా మీద ఏళ్ళు చూపిస్తావురా నువ్వు? నా మీద ఎంత ధైర్యం రా నీకు? ఎంత ధైర్యం రా నీకు? వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా? నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. ఇటు మాట్లాడుతుంటే అడుగుస్తావేంట్రా? అంటే నేనంటే భయం లేదారా నీకు? నేనంటే భయం లేదా? నేనంటే భయం లేదారా నీకు? రేష్మి కాలు మీద కాలే. 48 hours నేను కాల నేనున్నా. రే సర్కార్, ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా. అర్థమైందా? అరే సర్కార్, మనది చిన్న జీవితం రా. ఏమన్నా ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. రే ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అక్కడ షాపులు 2 ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా, వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్నావు. నీ కూడా ఢిల్లీ వెళ్ళే, నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే. వాడు సాచి కొడితే 48 hours వచ్చా. అర్థమైందా? ఆ ఉగ్రవాదులతో నేనే వెళ్తా. ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మళ్ళీ భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడు వెనకమాల ఎవరైనా ఉండి ఉండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండి ఉండాలి. అవునా? అరే అన్న, ఢిల్లీలో గల్లీ గల్లీ నాకు తెలుసురా. ఈ ఢిల్లీ బిల్లీ ఎవడరా? బుర్ర తక్కువ ఎదవల్లారా. ఏయ్, కాల్ మే కాల్ ది. చల్ చల్ పోరా పోరా. విన్నా వీరేష్ పోతున్నా. కసి కసి కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్రసింహుడు. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి. నీకు మెంటల్ ఉన్నాయరా? లేదు, ఢిల్లీ బెల్లి ఉంది. మార్ डालूंगा मेरे पास AK-47 है. मेरे पास 48 hours है. 48 hours है. बाम निकाल के हमको दे दो, नहीं तो मार डालूंगा. मेरे को मार डालेंगे. मेरे को मार डालेंगे रे. अरे मारने वाला तू कौन, मरने वाला मैं कौन रे? अपने हाथ में नहीं है रे, ऊपर वाले हाथ में है कह रहे हो. सब ఢిల్లీ బెల్లి, सब ఢిల్లీ బెల్లి. ఆడేంద్రా గన్ను కొరికిండు? గన్ను అనుకుంటుండా బండ అనుకుంటుండా? అవునా? వాడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా. వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? నీది కూడా కొరుకుతాయిరా. ఎవడ్రా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా, ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 hours రా. కాబట్టి యుద్ధాలు మానేసి మనిషిగా బతకండి రా 4 రోజులైనా. నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే, కానీ నీది కోసం, నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి. నువ్వు మగాడిరా. ఏం చేయమంటావు? డాక్టర్ గారు దీనికంటే పెద్ద బాంబు పేల్చాడు, అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా. తెరకు డాక్టర్ రేట్ ఆయగారే. దరిద్రుడికి ఇలా అర్థమైంది వీడికి. మాకి దేశం పోయి నీది గురించి కథలుగా చెప్పుకుంటారా? చలో రే. మీరు ఎన్ని చెప్పుకున్నా 48 hours రా. తర్వాత నేను ఉండను రా. వీరేష్, వీడేంటి మెడలో బాంబులు వేసుకున్నాడు? సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి. నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు. ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్.
అరే దరిద్రుడా, నువ్వు ఏబిసిడి చదివా ఎంబీబీఎస్ చదివావరా నువ్వు? నిన్ను నమ్మేసి బాంబు వెళ్ళి వేసుకున్నాను కదరా. ముందు బాంబులది బాంబులది. అమ్మ 10 నిమిషాల టైం ఉంటుంది. ఈ వీరేష్ గడు ఏంద్రా మన మీద బాంబు వేసిండు? ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయింది అన్న. ఢిల్లీ బల్లి దీని తల్లి. అల్లుడు అల్లుడు ఏవండి మీ ధైర్యం గురించి, మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి. అవునల్లుడు, నీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈ రోజు సేఫ్. ఛీ, వీడు మారడే, అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. నేను వెళ్ళిపోతున్నా. దరిద్రుడా దరిద్రుడా, ఇంతసేపు బాబు మెల్లేసుకుని ఉగ్రవాదిని గడగడలాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకొని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు, ఎందుకు తిట్టాలి? అనుభవించు. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మా, ఏంటి మేడం సడన్ గా తుమ్ముతారు? బాగుంది, కొత్త కాన్సెప్ట్. నైస్ నైస్. నాగ్ బాబు సార్, సైకలాజికల్ పాయింట్. మనిషికి చచ్చిపోతాడంటే చాలా వాటి మీద వదిలేస్తాడు, నీకేం లేదు. నీలాంటి క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అది బాగా వర్కౌట్ అయింది. నైస్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే లేదని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్. నచ్చింది నాకు. కొత్త పాయింట్. నైస్, థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్టింగ్ చేసావు. గుడ్.